దివాకర్ రావు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం చిల్లర కొట్టు షావుకారులా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశంలో రైతాంగం నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని, నష్టం వస్తే కేంద్రం భరించాలని, నిల్వలు ఎక్కువైతే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని తెలిపారు. బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం రైతుకు నష్టం చేసే విధానాలు పక్కన పెట్టి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేనట్టయితే రైతులు తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఏసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, నస్పూర్ పట్టణ అధ్యక్షులు అక్కూరి సుబ్బయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, డైరెక్టర్లు గరిష్ట భీమన్న, తిప్పని తిరుపతి, రైతు సమన్వయ సమితి నాయకులు రాయమల్లు, సిరిపురం రామన్న, ధర్ని మధుకర్, పట్టణ కార్యదర్శి మెరుగు పవన్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు దెబ్బటి రామన్న, ఎస్సీ సెల్ అధ్యక్షులు గరిస రామస్వామి, బీసీ సెల్ అధ్యక్షులు మోతే కనకయ్య, కౌన్సిలర్లు వంగ తిరుపతి, నాయకులు కమలాకర్ రావు, ముత్తి రాజేశం, తిప్పని రామన్న, హైమద్, నాజర్, జనార్దన్, గౌస్, తేలేటి కిష్టయ్య, దర్శిని శంకర్, రవిగౌడ్, భానుచందర్, దగ్గుల మధు, కాటం రాజు, మల్లికార్జున్, సంపత్ రైతులు పాల్గొన్నారు. మీ అందరి సహాయ సహకారం వల్ల ఒక ఉద్యమ నాయకులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా రైతుల మీద అన్ని విధాలు మేలు చేయాలన్న ఆలోచనతోటి ఆనాడు పంట పండాలంటే నీరు లేని సందర్భం, కరెంటు పెడదామంటే కరెంటు లేని సందర్భం, రైతు అప్పుల బాధల్లో వడ్డీలు తీసుకుని రైతాంగం వ్యవసాయం చేసుకున్న సందర్భం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. తాను గెలిచిన ఒక సంవత్సరం పట్టినే సఫిషియెంట్గా కరెంటు 24 గంటలు కరెంట్ ఇచ్చే బహుత్తరమైన కార్యక్రమం పూర్తి చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అదే కాకుండా అన్ని ప్రాజెక్టులకు ముఖ్యంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కానీ మిగతా సీతారాముల ప్రాజెక్టు అనుకోండి, ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీరు ఇచ్చే బహుత్తరమైన కార్యక్రమం. ఇవి రెండే కాకుండా సకాలంలో విత్తనాలు, సకాలంలో ఎరువులు, ఏ ఒక్క రైతు బదారపడకుండా కార్యక్రమం చేపట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. అదే కాకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పెట్టుబడి అనే ఆలోచనతోటి భారతదేశంలో ప్రపంచంలో ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా రైతులకు ఏదైతే రైతు బంధు అనే కార్యక్రమం పెట్టి ఎకరానికి 5,000 ఇచ్చే బహుత్తరమైన కార్యక్రమం చేసిన సందర్భం. ఒకే ఒక ఉదాహరణ, కిందసారి వానాకాలంలో మన జిల్లాలో 51 ఈ ప్రభుత్వం అన్ని విధాల ఎరువులకు మరొక ఇబ్బంది లేకుండా కరెంటు సకాలం ఇవ్వడం కాకుండా రైతును అన్ని విధాలు ఆదుకుంటుందనే ఆలోచనతోటి ఎందరో మన పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ పల్లెలకు వచ్చి వ్యవసాయం మీద కాన్సన్ట్రేషన్ చేసి పెద్ద ఎత్తున పంట పండుతున్న సందర్భంలో కేంద్రం ఒక మొండి వైఖరి చూశారు. మీరు 1.5 సంవత్సరాల క్రితం నల్ల చట్టాలు తెస్తే ఢిల్లీ సరిహద్దులో 1.5 సంవత్సరం చలికి వణుకుతూ, వర్షం తడుస్తూ, ఎండకు ఎండుతూ 700 మంది రైతులు అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఏది అక్కడ మొత్తం ఇండ్లు వేసుకున్నారు, వంట వార్పు మొత్తం చేస్తున్నారు, స్టవ్లతోటి వంట అనుకున్నారు. అంటే ఆ నల్ల చట్టాల వల్ల రైతాంగానికి మీరు నష్టం చేస్తుండ్రు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం అని చాలా గట్టిగా వాళ్ళు నిరసన తెలిపారు. ఒక సందర్భంలో కేంద్రంలో ఉన్న మంత్రి గారు కూడా, కేంద్రంలో ఉన్న మంత్రి, వ్యవసాయ మంత్రి కూడా ఆ చట్టం తీసుకున్న తర్వాత నేను ఈ కేంద్ర ప్రభుత్వంలో కొనసాగను, మీ విధానాలు రైతాంగం నష్టం జరుగుతుంది, తక్షణమే కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేసినప్పుడు కూడా వాళ్ళకి అసలు ఏం చెప్పాలి, మోడీ గారి ప్రభుత్వానికి కనీసం చలనం లేకుండా ఉన్న సందర్భాలు ఎందుకంటే ఇవాళ భారత ఆహార సంస్థ FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కొన్న వరిని FCI ద్వారా కొని ఆయా రాష్ట్రాలు డబ్బులు ఇచ్చే కార్యక్రమం. FCIలో భారతదేశంలో అంటే FCI తప్ప మరొక స్టాక్ పెట్టరు. సమృద్ధిగా అక్కడ లక్షలాది టన్నులు పెట్టి ఏ రాష్ట్రంలో అయితే రైస్ అవసరం ఉందో, ఏ రాష్ట్రంలో అయితే బియ్యం అవసరం ఉందో ఆ రాష్ట్రాలకు ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం. బాయిల్ రైస్ అని కొన్ని రాష్ట్రాలు బాయిల్ రైస్ తింటాయి, అవి ఒక భారత ఆహార సంస్థనే అది కొనే కార్యక్రమం. మనం కూడా యాసంగిలో కొంటున్నాం, దాదాపు 60,000 కోట్లు మనం యాసంగిలో కొన్నాం. మొన్న కొన్న తర్వాత ఈ బియ్యాన్ని FCIకి ఇచ్చిన తర్వాత FCI డబ్బు ఇచ్చిన తర్వాత
మన ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మనం ఏదైతే మిత్తి అప్పు తెచ్చుకున్నామో ఇతర బ్యాంకుల నుంచి అప్పు కట్టే కార్యక్రమం మనం కేవలం ప్రభుత్వం యాసంగంలో కొన్న డబ్బులు ఇస్తుంది, కానీ దాని వడ్డీ ఇప్పటికి కొంత డబ్బు రాలేదు. 6 నెలలు ఆలస్యం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం వడ్డీ 3,000 కోట్లు కడుతున్నాం. మనం ఏదైతే రైతులు చెల్లించిన డబ్బుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చుట్లో ఆలస్యమైతే దాదాపు యాసంగిలో 3,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ కడుతుంది. అయినా ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి అన్నా మనం వడ్డీ కడదాం, సమయానికి ఇవ్వకుండా 2-3 నెలలు ఆలస్యమైనా 2-3 వేల కోట్లు మనం వడ్డీ కడుతున్న సందర్భాలు. పార్లమెంట్ జరిగినప్పటి నుంచి ఖచ్చితంగా యాసంగిలో మీరు కేంద్ర ప్రభుత్వం కొనాలి అని చాలా గట్టిగా డిమాండ్ చేస్తే చలనం లేదు, అలుకు లేదు, పలుకు లేదు. అంటే ఏ రకంగా అంటే ఇంకా ఇప్పుడే నేను చెప్తున్నా, వానకాలంలో పోయినసారి 50 కంటే ఇప్పుడు మనం 1,00,000 అంటే డబుల్ పంట. వానకాలం డబుల్ ఏంటంటే అర్థం చేసి ప్రతి ఒక్కరు పొలాల మీద కాన్సన్ట్రేషన్. నీళ్లు సమృద్ధిగా, ప్రాజెక్టులో నీళ్లున్నాయి, బావులలో నీళ్లున్నాయి, కరెంట్ ఉంది. కేవలం కొన్ని రాష్ట్రాలు ఇచ్చే కార్యక్రమం. తెలంగాణ మీద సవితి తల్లి ప్రేమ, తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ. ఇక చాలా గొప్పలు మాట్లాడతారు బీజేపీ వాళ్ళు, చాలా గొప్పలు కొనాలి అంటారు. అది కొనాలంటే ఎవరు కొనాలి? మనం కొంటే ఎక్కడ పెట్టాలి? ఫుడ్ ఎఫ్సిఐలో. ఎఫ్సిఐ ఎవరి కంట్రోల్ ఉందండి? భారత ప్రభుత్వం. భారత ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖ ఉంటుంది, భారత ప్రభుత్వం మంత్రిత్వ శాఖ ఉంటుంది. భారత ప్రభుత్వం తప్ప మరొక ప్రభుత్వం, అది బీజేపీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం, భారత ప్రభుత్వం కొనాలి, భారత ప్రభుత్వం రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. అదొక ఆనవాయితీ, అదొక సిస్టమ్. ఆ సిస్టాన్ని మరిచి బురదలే కార్యక్రమం మాట్లాడతారు. కేసీఆర్ మీద విమర్శలు చేస్తారు, కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడతారు. కొందరు మాట్లాడితే కేసీఆర్ ని వేరే రకం మాట, ఆ మాట అనలేను, వేరే రకం మాట్లాడితే వారి నోరా, అది నాలుకనా, అది తాటుమట్టనా? బీజేపీ వాళ్ళు ఆ రకంగా మాట్లాడితే రైతులు సరైన గుణపాఠం చెప్పాలి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యాన్ని కొనము అనేటటువంటి మాట చెప్పినప్పుడు దానికి నిరసనగా గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి పిలుపు మేరకు ఇవాళ మంచిర్యాల నియోజకవర్గంలో నస్పూర్ సీతారాంపల్లె గ్రామం లోపల మరి పెద్ద మొత్తంలో రైతులందరూ తరలి వచ్చి ఏదైతే కేంద్ర ప్రభుత్వం వానాకాలం సీజన్ లోపల 60 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటామని చెప్పారు. మరి 60 లక్షల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ కల్లాలలోకి వచ్చినాయి. ఇంకా 30-40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా కల్లాలలోకి రావాల్సింది ఉంది. మరి ధాన్యాన్ని అంతా కూడా కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఈ ఏసంగి పంట ఏదైతుందో ఏసంగి పంట మేము కొనుగోలు చేయమని చెప్పి ఏదైతే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తుందో, నరేంద్ర మోడీ గారు చేస్తున్నారో, అది వెంటనే వెనుకకు తీసుకోవాలి. తెలంగాణ రైతాంగం పండించేటటువంటి వరి ధాన్యం ప్రతి గింజను కొనుగోలు చేయాలి. ఒకవైపు మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మిషన్ కాకతీయ ద్వారా మరి చెరువులను బాగు చేసి సాగు పెంచి మరి ధాన్యం ఉత్పత్తి పెరిగేటటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మరొక వైపు కాళేశ్వరం ప్రాజెక్టు ఈ విధంగా తెలంగాణను సస్యశ్యామలం చేస్తూ మరి రైతులు రాజులుగా మారాలి, రైతు సుభిక్షంగా ఉండాలి, రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పి ఒకవైపు మా ముఖ్యమంత్రి గారు మరి రైతులను తన గుండెలో పెట్టుకొని చూసుకుంటా ఉంటే ఓర్వలేనటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఒక మొండి వైఖరితో ఏందనంటే మేము వరి ధాన్యాన్ని తెలంగాణలో కొనమని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో, పంజాబ్లో వరి ధాన్యాన్ని కొంటారట, తెలంగాణలో ఏదైతే వరి ధాన్యం కొనరట. ఇది ఎంతవరకు సబబని చెప్పి ఈ సందర్భంగా మా రైతులందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి రాబో రోజులలో మరి ఏదైతే బీజేపీ కార్యకర్తలు గాని, మరి బీజేపీ ఎంపీలు గాని, మరి బీజేపీ మంత్రి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మీరందరూ చొరవ తీసుకొని వెంటనే మరి తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి వరి ధాన్యాన్ని అంతా కూడా కొనుగోలు చేస్తామనేటటువంటి ప్రకటన చేయాలి. నిన్నటిదాకా మా ఎంపీలు అటు పార్లమెంటు బయట కూడా పోరాటాలు చేసినా కూడా మరి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి మారతలేదు. మరి భవిష్యత్తు లోపల గిట్ట తెలంగాణ ప్రాంతంలో పండించినటువంటి పంటను కొననట్లయితే మరి తెలంగాణ రైతుల ఆగ్రహాన్ని మీరు మరి సవి చూడాల్సి వస్తుందని చెప్పి నువ్వు గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నువ్వు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చినావు, భారతదేశ రైతాంగం ఆగ్రహించిన తర్వాత ఏదైతే చట్టాలను వెనుకకు తీసుకున్నటువంటి సందర్భాలు ఇలా దేశ ప్రజలు గమనిస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మరి వెంటనే మరి తెలంగాణ ప్రాంతంలో పండించేటటువంటి ఏసంగి గాని మరి వానాకాలంలో ఇంకా వచ్చేటటువంటి వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి అయితే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతులపై ఈ యొక్క అణచివేత ద్వారానే ప్రవర్తిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి
చెంపపెట్టులా మన రాష్ట్రం అంతా కూడా ఈరోజు రైతులందరూ కలిసి నిరసన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రంలో ఒక తీరుగా కొంటూ మన రాష్ట్రాన్ని పక్కదోవ పట్టే విధంగా మన ముఖ్యమంత్రి గారిని అనేకమైన ప్రాజెక్టులు కట్టి చెరువులు కుంటలు అన్ని నిండుకుండలా ఉన్నా కూడా యాసంగిలో ఈ యొక్క పంటను కొనద్దు అని కేంద్ర ప్రభుత్వం చేసేదాన్ని నిరసిస్తూ ఏదైతే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కూడా మళ్ళీ ఢిల్లీకి వచ్చి తెలంగాణలో ఏ విధంగానైతే పోరాటం చేశామో తెలంగాణ కోసం మళ్ళా మేము కూడా ఈ యొక్క యాసంగిలో పండిన ధాన్యాన్ని కూడా కొనాలని కేంద్రాన్ని మేము డిమాండ్ చేస్తూ ఆయన ఒక కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరుగుతుంది అని మేము హెచ్చరిస్తూ కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు కొనని చెప్పడం వల్ల రైతులందరూ నిరసన చేసి ఉన్న పార్లమెంట్లో కూడా మన తెలంగాణ ఎంపీలు ఎంతో కొట్లాడారు. అయినా గవర్నమెంట్ ఒప్పుకోలేదు. దానికి నిరసనగా మేము రైతులందరం ధర్నా చేస్తున్నాము. మా ఏసికి పంట కానీ వానాకాలం పంట కానీ కేంద్ర ప్రభుత్వం ఒక గింజ కూడా లేకుండా కొనాలి, రైతులను ఆదుకోవాలి. లేకపోతే మేము ఇంకా కూడా ధర్నా చేయడానికి ముందున్నాము. మా కేసీఆర్ గారు ఎన్నో ప్రాజెక్టులు కట్టిండు, ఎన్నో వడ్లు పండిస్తాడు, రైతులు మంచిగా బతకాలని చూస్తాడు. ఆయన చేసే పనులు ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం ఇవాళ మా రైతులను ఇబ్బంది పెడుతుంది. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రైతుల దగ్గర నుంచి ఒక గింజ ఇవ్వకుండా కొనాలి. కొంటేనే మేమందరం ఇది చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.